హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా టీ20 వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ అయినటువంటి ఆస్ట్రేలియా క్రికెట్ టీం అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ప్రధానంగా ఈ టోర్నీ ప్రారంభం కాకముందు టీమిండియా తర్వాత అత్యంత ఫేవరెట్ టీంగా ఆస్ట్రేలియాను అంచనా వేశారు. కానీ ఇలా అర్ధాంతరంగా మధ్యలోనే ఏకంగా జింబాబ్వే లాంటి చిన్న టీంతో కూడా ఓడిపోయి ఇలా అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను కాస్త కలవరపెట్టే ఉంటుంది. ప్రధానంగా ఆస్ట్రేలియా క్రికెట్ టీం అంటే ఐసీసీ టోర్నమెంట్లో రెచ్చిపోయి ఆడే టీం. మరి ఇలాంటి ఈ టీం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్లో ఇలా అర్ధాంతరంగా వైదొలగడం అనేది నిజంగా క్రికెట్ అభిమానులకు కాస్త జీర్ణించుకోలేని అంశమనే చెప్పాలి. మెయిన్గా ఈ టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఇలా అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఒక్కొక్కటిగా వివరంగా చూస్తే, వాటిలో మొదటిది ఆస్ట్రేలియా క్రికెట్ టీం యొక్క పేస్ బౌలింగ్ బలహీనంగా ఉండడం. ప్రధానంగా ఆ జట్టు యొక్క పేస్ భారాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రధానంగా మోసినటువంటి మిచెల్ స్టార్క్ మరియు ప్యాట్ కమిన్స్, జోస్ హేజిల్వుడ్ త్రయం అనేది ఈ క్రికెట్ వరల్డ్ కప్లో అస్సలు ఆడలేదు. ప్రధానంగా మిచెల్ స్టార్క్ ఇప్పటికే టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇక అతడు అలా తప్పుకున్న తర్వాత ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ టీం యొక్క వన్డే కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కమిన్స్ కూడా ఆ జట్టుకు కాస్త కూస్తో అతడు లేని లోటును తీరుస్తాడు అని అందరూ భావిస్తే, అతడు గాయం కారణంగా అర్ధాంతరంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక అతడు కూడా వైదొలగడంతో జోస్ హేజిల్వుడ్ పైన భారం పడినా అతడైనా వాళ్ళిద్దరు లేని లోటును తీరుస్తాడు అని అనుకుంటే, అతడు కూడా ఇలా అర్ధాంతరంగా టోర్నీ నుంచి గాయం నుంచి వైదొలగడంతో ఆస్ట్రేలియా యొక్క పేస్ భారం మొత్తం నాదన్ ఎల్లీస్ మరియు ప్రస్తుతం వచ్చినటువంటి జావరియర్ బాట్లెట్ లాంటి కొత్త బౌలర్లు మోయాల్సి వచ్చింది. వీళ్ళు ఫస్ట్ టైం ఈ టీ20 వరల్డ్ కప్లో పాల్గొనడం వల్ల వీళ్లకు కాస్త అనుభవాలేమి ఉండటంతో ఇలా ఈ టోర్నీలో వీళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన అనేది కనబరచలేకపోయారు. అంతేకాకుండా ఈ కొత్త పేస్ బౌలర్లకు భారత్ లాంటి ఉపఖండ పరిస్థితులు అనేవి అంతగా ఉపకరించలేదు. ప్రధానంగా వాళ్ళు ఇక్కడ ఆడినటువంటి అనుభవం అనేది కాస్త తక్కువ అవ్వడం వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ టీం అనేది మిగతా టీం యొక్క బ్యాట్స్మెన్లను ఒత్తిడికి గురి చేయడంలో చాలా తీవ్రంగా వైఫల్యమైంది. ప్రధానంగా జింబాబ్వే లాంటి చిన్న టీం చేతిలో ఓడిపోవడం వల్ల అసలు ఆస్ట్రేలియా క్రికెట్ టీం బౌలింగ్ బలహీనత ఏంటో మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళు ఆడినటువంటి ఆ మ్యాచ్ పూర్తిగా బౌలింగ్కు అనుకూలించినప్పటికీ జింబాబ్వే టీం ఏకంగా 169 పరుగులు చేయగలిగింది. నిజంగా ఇది ఆస్ట్రేలియా క్రికెట్ టీం యొక్క బౌలర్ల బలహీనత అనే చెప్పాలి. ఇక ఈ బౌలర్ల బలహీనత అటు పక్కన పెడితే సమిష్టిలో కూడా ఈ బ్యాట్స్మెన్లు వైఫల్యమయ్యారనే చెప్పాలి. ప్రధానంగా ప్రారంభంలో కెప్టెన్గా పనిచేసినటువంటి ట్రావిస్ హెడ్ జింబాబ్వేతో మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక అంతేకాకుండా మరో ఓపెనర్గా ఉన్నటువంటి జోస్ ఇంగ్లీష్ కూడా విఫలమవ్వడం వల్ల టాప్ ఆర్డర్ పూర్తిగా కకావికలం అవ్వడంతో మిడిల్ ఆర్డర్ ఏమన్నా ఆదుకుంటుంది అన్న టైంలో మిడిల్ ఆర్డర్ కూడా అనుభవజ్ఞులైనప్పటికీ మార్కస్ స్టాయినిస్ మరియు గ్లెన్ మ్యాక్స్వెల్ పూర్తిగా తేలిపోయారనే చెప్పాలి. 2023 వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీం 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ఈ గ్లెన్ మ్యాక్స్వెల్ అనూహ్యంగా ఏకంగా 280 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించే వరకు డబుల్ సెంచరీ చేసి ఒంటి చేత్తో గెలిపించాడు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం అతడు రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరికి వచ్చేశాడు. ప్రస్తుతం అతడి యొక్క ఫామ్ కూడా ఏమంత బాగాలేదు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరఫున ప్రస్తుతం ఆడే క్రికెటర్లంతా గొప్ప వాళ్ళే అయినప్పటికీ వాళ్ళంతా మూకుమ్మడిగా సమిష్టిగా రాణించలేకపోతున్నారు. ఒక ప్లేయర్ గొప్పగా ఆడితే మరొక ప్లేయర్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అందుమూలంగా టోటల్ మీద ఒక టీం విజయం సాధించాలంటే టీం మొత్తం సమిష్టిగా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అన్నీ కూడా గొప్పగా రాణించాల్సి ఉంటుంది. ఇలా ఈ సమిష్టి తత్వం అనేది ఈ సంవత్సరం ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో లోపించిందనే చెప్పాలి. ఇందు మూలంగానే ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ టీం భారీ మూల్యం చెల్లించుకున్నది. ప్రధానంగా టీ20 వరల్డ్ కప్ అంటేనే సంచలనాలకు మారిపోయారు. వన్డేలో లాగా వికెట్లు కోల్పోతే తిరిగి పునరుద్ధరించుకోవడం అనేది చాలా కష్టం. అందుమూలంగా ఈ టీ20 వరల్డ్ కప్లో ఈ ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఆదిలోనే వికెట్లు కోల్పోయి చివరిలో ఒత్తిడికి తలొగ్గి అనూహ్యంగా చిన్న టీంలు అయినటువంటి జింబాబ్వే, శ్రీలంక చేతిలో కూడా ఓడిపోవలసి వచ్చింది.
అంతేకాకుండా ఈ టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీం యొక్క మరో పెద్ద బలహీనత ఆ జట్టు యొక్క ప్రస్తుతం ఆడుతున్నటువంటి క్రికెటర్లలో చాలామంది ఫస్ట్ టైం ఈ ఉపఖండ పరిస్థితులకు ఈ టీ20 వరల్డ్ కప్లో ఆడుతున్న వాళ్ళే. ప్రధానంగా ఒకప్పుడు ఆస్ట్రేలియా అంటే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ మరియు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ లాంటి గొప్ప గొప్ప క్రికెటర్లు గుర్తుకు వస్తారు. కానీ ప్రస్తుతం వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ఇవ్వడమో లేదా గాయాల కారణంగా బయటికి వైదొలగడమో జరిగింది. దీని మూలంగా ఈ సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్కు అందరూ కూడా యంగ్ ఆటగాళ్ళు మరియు కొత్త కొత్త వాళ్ళను, ఇంతకు ముందు ఉన్న వాళ్ళను ఒకరు ఇద్దరిని సెలెక్ట్ చేసినప్పటికీ వాళ్ళు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. టోటల్ మీద టీం బ్యాలెన్స్ అనేది కాస్త కలవర పెట్టి ఉండటంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నుంచి ఈ ఆస్ట్రేలియా క్రికెట్ టీం అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. మరి మీ అభిప్రాయం బట్టి ఈ క్రికెట్ టోర్నమెంట్ నుంచి ఈ ఆస్ట్రేలియా టీం వైదొలగడానికి మెయిన్ రీజన్స్ ఏంటో మీ యొక్క ఉద్దేశాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.